నమస్తే, కేటీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. శ్రీకాకుళం జిల్లా కంచలి మండలం బూరగం గ్రామ సమీప నేషనల్ హైవేపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రి సుమారు 1:30 సమయంలో కాశీ తీర్థయాత్రకు వెళ్తున్న ట్రావెల్ బస్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్ డ్రైవర్తో పాటు ట్రావెల్ ఏజెంట్ కు స్వల్ప గాయాలు కావడంతో వారిని వెంటనే సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కర్నూలు జిల్లా పెద్దకోడూరు మండలం మంత్రాలయం నియోజకవర్గానికి చెందిన ఎమిగనూరు గ్రామం నుంచి సుమారు 40 మంది భక్తులు కాశీయాత్రకు బయలుదేరినట్టు తెలుస్తుంది. కర్నూలు పట్టణంలోని మాజీ రాజ్యసభ సభ్యులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు టీజీ వెంకటేష్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని వందల మందికి వివాహ కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. కర్నూలు పట్టణంలోని మౌర్య హోటల్లో ప్రతి సంవత్సరం మే 16వ తేదీన టీజీ కేకి కుటుంబంలో పెండ్లి వాతావరణం నెలకొంటుంది. నూతన వధూవరులకు సంబంధించిన పట్టు వస్త్రాలు, తాళిబొట్టు, వివాహానికి కావలసిన పూర్తి ఏర్పాట్లు వీరే ఏర్పాటు చేస్తారు. నూతన వధూవరులకు ఆర్థిక సహాయం చెక్కు రూపంలో దాదాపు 60,000 నుంచి ₹1,00,000 వరకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ ఉంటారు. కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలో మొక్కజొన్న రైతులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం మొక్కజొన్నను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సొసైటీల ద్వారా మొక్కజొన్న కొనుగోలు చేశారని, ఇప్పుడు ప్రభుత్వం ఆదుకోకపోతే చావే చర్ణయమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్నకు క్వింటుకు ₹2,400 మద్దతు ధర ప్రకటించిందని, ఆంధ్రప్రదేశ్లో దళారులు క్వింటుకు 1,600 నుండి ₹1,700 కొనుగోలు చేస్తున్నారని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంకల్పమైన వికసిత్ భారత్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ధ్యేయమైన స్వర్ణాంధ్రను సకారం చేయడంలో మానవ వనరుల పాత్ర అత్యున్నత కీలకమని, అది నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం ద్వారానే సాధ్యమవుతుందని రాష్ట్ర 20 సూత్రాల కార్యక్రమ అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. శనివారం కలెక్టరేట్ వివేకానంద సమావేశంలో హాల్లో 20 సూత్రాల కార్యక్రమం చైర్మన్ లంకా దినకర్, జిల్లా కలెక్టరేట్ హరేంద్ర ప్రసాద్ ఇతర అధికారులతో కలిసి వైద్య, ఆరోగ్యం, విద్యాశాఖల పథకాలు, వీబీజీ రామ్జీ, అమృత్ 1.0, అమృత్ 2.0, జల్ జీవన్ మిషన్, పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ తదితర పథకాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి మందేశ్వర శనీశ్వర స్వామి దేవస్థానంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శని జయంతి సందర్భంగా శనివారం మందపల్లి శ్రీ మందేశ్వర శనీశ్వర స్వామివారిని దేవస్థానం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తుల రద్దీకు తగ్గట్లు దేవస్థానం సిబ్బంది తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు తోపులాటలో మధ్య తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మరింత మెరుగైన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని పలువురు భక్తులు డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం పోలసానిపల్లి గ్రామానికి చెందిన 25 సంవత్సరాల స్వాతి అనే యువతి తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతుంది. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు లేని ఆమె తన పెద్దనాన్న తోడుగా తీసుకుని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ను ఆయన నివాసంలో కలిసి తన ఆరోగ్య, ఆర్థిక పరిస్థితులను వివరించింది. ఆమె పరిస్థితిని చూసి చెలించిపోయిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెంటనే అప్పటికప్పుడు తక్షణ ఆర్థిక సహాయంగా ₹20,000 అందించడమే కాకుండా ఆమెకి మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
నంద్యాల పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, పరిశుభ్రమైన వాతావరణంతోనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం నంద్యాల గాంధీ చౌక్ నందిలి మార్కెట్ బజారులో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గాన్ని పచ్చదనం, పరిశుభ్రతతో రాష్ట్రంలోనే ఒక ఆదర్శంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ముఖ్య లక్ష్యమన్నారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో పెరిగిన ఇంధన ధరలకు వ్యతిరేకంగా ఆటో కార్మికులు ఆందోళనకు దిగారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఆటో కార్మికులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడు లక్ష్మయ్య నేతృత్వంలో ఎర్ర జెండాలు చేతబట్టి నినాదాలు చేస్తూ పెట్రోల్, డీజిల్ ధరలు పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఇంధన ధరలకు తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశారు. వ్యాధికారకం ప్లాస్టిక్ భూతమని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హితవు పలికారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రజలకు ఆయన సూచించారు. సూళ్లూరుపేటలోని 2వ డివిజన్ బావిశెట్టివారిపేట భూలోకమ్మ తల్లి గుడి వద్ద ప్లాస్టిక్ రహిత రాష్ట్రం థీమ్తో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడుతో కలిసి ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భవిష్యత్తు తరాలకు ప్లాస్టిక్ పెనుభూతం కాకుండా ఉండాలనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందంటూ ఎమ్మెల్యే చంటి స్పష్టం చేశారు. బనగానపల్లె ప్రాంతం సంజమాల మండల కేంద్రంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వారి ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. సంజమాలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ఇంకుడు గొంతులు ప్రాముఖ్యత తెలిసేలా గొంతులు తీసి ప్రజల అవగాహన కోసం ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర ప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని, ముఖ్యమంత్రి ఆశయాన్ని మనమందరం ముందుకు తీసుకెళ్తామన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ వచ్చే వార్తల్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.